గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయం మాయ నుంచి విముక్తి 27-28 శ్లోకాలు. శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుత కర్మణ జన్మ కర్మ గుణానాంచ తదర్థకిల చర్షితం ఇష్టం దత్తం తపోజప్తం వృత్తం యస్యాత్మనా ప్రియం దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ తత్పరస్మై నివేదనం. ట్రాన్స్లేషన్ అండ్ పర్పర్ట్ బై ది డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాదకి. నిన్నటి నుంచి కొంత మిగిలింది. విల్ బి రీడింగ్ దట్, దెన్ వీ విల్ గో ఆన్. ఇరవై ఆరులోది శ్రద్ధ యొక్క నిర్వచనం. చైతన్య చరితామృతం మధ్యలీల యందు ఇట్లు ఇవ్వబడింది. శ్రద్ధ అంటే నిర్వచనం. నాకు శ్రద్ధ ఉంది అని ఎవరిని అన్నట్లయితే ఐఎమ్ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్. I have faith in God. I am faithful to my family. Whatever, like faith ane sabdam. We have faith that Modi government will deliver good. Faith. You use that word, faith. So, ఈ శ్రద్ధ అనే శబ్దానికి అది అంటున్నామంటే మనం దేనికి తయారై ఉండాలా. డెఫినేషన్ మనం లూజ్గా అనేస్తాం. నాకు దేవుడంటే నమ్మకం ఉంది, దేవుడంటే శ్రద్ధ ఉంది. ఇక్కడ ఈ శ్రద్ధ అనే శబ్దానికి చైతన్య చరితామృతంలో గొప్ప భక్తుడైనటువంటి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆయన. అందుకే భగవద్గీతలో కూడా ఈ శ్రద్ధ అనేటువంటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, భగవద్గీత శ్లోకాల్లో ఒకటి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం 4వ అధ్యాయంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరం శాంతి అచిరే నాది గచ్చతి. అక్కడ చెబుతుంది భగవద్గీత మీద మనకి శ్రద్ధ ఉన్నట్లయితే ఏమవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే మనకి శ్రద్ధ లేదు కానీ మనకి స్కాలర్షిప్, మనకి సంస్కృతం వచ్చు లేదా మనకి బాగా చదువుకున్న వాళ్ళం, ఆ బలంతో భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అది వీలు కాదని చెబుతున్నాడు. శ్రద్ధ ప్రభుపాద చెబుతాం భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు. అర్జునుడు సన్యాసి ఏం కాదు, బ్రాహ్మణేం కాదు, ఆయన ఋషి ముని ఏం కాదు. వాళ్ళకి దేవుడి విషయాలు ఋషులు ముళ్ళు యోగులు. బట్ ఈ చోదన్ ఏ స్టేట్స్మెన్, ఒక పరిపాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తిని అర్జునుడిని. అదే రకంగా అర్జునుడు గృహస్థుడు. అర్జునుడికి ఒక పెళ్ళాం కూడా కాదు. ఎంతమంది భార్యలు అర్జునుడికి? కనీసం 3-4. నాగకన్య, ద్రౌపది, సుభద్ర,
ముగ్గురారా నలుగురు. సో అక్కడెక్కడో ఆయన కూడా చేసుకుంటాడు మణిపూర్ పోయి. సో అర్జున్ హ్యాడ్ 4 wives. సో ఆయనకి భగవంతుడు జీవిత పరమార్థాన్ని గురించి లేదా సత్యాన్ని గురించి మామూలుగా ఒక భార్యతోనే వేగడం కష్టం, నలుగురు భార్యలు పెట్టుకుని. అంటే అర్జునుడు అందుకే ఆయన్ని అడ్రస్ చేస్తే గూఢాకేశ. గూఢాకేశ అంటే అజ్ఞానాన్ని జయించి, అర్జునుడికి ఉంటే ఇంకో పేరు, వన్ ఆఫ్ ది మెనీ నేమ్స్ ఆఫ్ అర్జున. ధనంజయ, పార్థ, పరంతప, విజయ. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి. కిరీటి, ఫాల్గుణ. అర్జునుడికి ఒక పేరు ఆయనకి గూఢాకేశ. గూఢాకేశ అంటే అంధకారాన్ని జయించినటువంటి వాడు. గోడక్ ఈశ, అంధకారాన్ని జయించినటువంటి వాడు. అది అజ్ఞానం అనే అంధకారం కావచ్చు. నిజంగానే అర్జునుడు ఆయన అంటారు సవ్యసాచి, అనదర్ నేమ్. సవ్యసాచి అంటే ఏ విధంగా కుడి చేత్తో పని చేయగలడో ఎడం చేత్తో కూడా పని చేయగలడు అర్జునుడు. సవ్యసాచి. యాంబిడెక్స్ట్రస్, 2 చేతులతో కూడా ఒకే విధంగా. మనం మామూలుగా ఎడం చేతికి ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి, బలం తక్కువ ఉంటుంది. మనం కుడి చేతిలో రాసినట్టుగా ఎడం చేత్తో రాయలేం. ఎందుకంటే కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, వాళ్ళు ఎడం చేత్తో చక రాస్తూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ అటు పని చేస్తుంది, ఇటు పని చేస్తుంది. సో దే బికమ్ లెఫ్ట్ హ్యాండర్స్. సో మన బ్రెయిన్లో కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ బ్రెయిన్ దీనికి అనుసంధానం ఏంటిది రైట్ హ్యాండ్తో మనం పనిచేస్తూ ఉంటాం. కొంతమందికి రైట్ సైడ్ పనిచేస్తుంటే సో దర్ లెఫ్ట్ హ్యాండ్ బికమ్స్ వెరీ యాక్టివ్. సో ఆయన పేరు సవ్యసాచి. ఒకసారి అర్జునుడు ఆయన రాత్రిపూట భోజనం చేస్తుంటే దీపాలు ఆరిపోయినాయి. ఆ రోజుల్లో దీపాలు ఆరిపోతే అర్జునుడు భోజనాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు బాగా, నవిలి కలుపుకొని. సడన్గా లైట్ పోయింది, అయినా కూడా ఆయన తింటున్నాడు. ప్లేట్ ఎక్కడ ఉంది తెలుసు, కనబట్టల ప్లేట్ ఎక్కడ పచ్చడి ఉంది, ఎక్కడ కూర ఉంది నేను ముందు చూశాడు కదా. తిన్నగా అంచనా అప్పుడు అర్జునుడికి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. మనం నోరు కనబట్లా ముద్దను తీసుకొని నోట్లో పెడుతున్నాం, ప్లేట్ కనబట్లా లైట్లో ఉన్నప్పుడు ఒకసారి చూసాం, తిన్నగా మనం తీసుకుంటున్నాం. అటు నేను చీకట్లో కూడా ఎందుకు బాణాలు వేయలేను. ఆ రకంగా అర్జునుడు అంటే ఆయన ఎప్పుడు కూడా తన ట్రైనింగ్ మీద ఫోకస్లో కాబట్టి తింటున్నది భోజనం ఆయనకు వచ్చిన ఆలోచన. అట్లాగే ఆయన చీకట్లో కూడా బాణాలు వేయడం. అది గూఢాకేశ, వన్ హూ కెన్ సీ త్రూ ది డార్క్నెస్. ఇక్కడ పాయింట్ వచ్చి భగవంతుడు అర్జునుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇది అర్జునుడికి కృష్ణుడు అంటే శ్రద్ధ. లేదా సెలక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. నారాయణ కావాలా, నారాయణ సేన కావాలా? నారాయణ సేన ఎన్ని 2-3 అక్షౌహిణుల నారాయణ సేన యాదవులు. మహాభారత యుద్ధం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, అంత మోడీ వైపుకి ఎవరు ఉండాలి, మోడీకి ఎగరెస్ట్గా ఎవరు ఉండాలి, పోలరైజేషన్. మంచి వాళ్ళంతా మోడీ వైపు తిరుగుతారు, లేదా గాలివాటం చూసి మోడీతో పాటు ఉంటే మనం కూడా కొట్టుకుపోతాం. వీ మే ఆల్సో విన్ థింగ్స్.
అంటే ఇక్కడ రాజకీయాలు వేరు. మామూలుగా మహాభారత యుద్ధం అప్పుడు మంచి వాళ్ళకి చెడు వాళ్ళకి మధ్య యుద్ధం అది. ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రజెంట్ డే పాలిటిక్స్. ఎవరితో కలిస్తే నేను గెలవగలుగుతాను, అప్పుడు వాళ్ళు చూసుకునేది నేను మంచివాడితో ఉండాలా, మీరు మంచివాళ్ళైతే మంచి వాళ్ళతో ఉండాలి, మీరు చెడు వాళ్ళైతే చెడు వాళ్ళతో ఉండాలి. ఇప్పుడుండే రాజకీయాలు అట్లా కాదు. మనం ఎవరి పార్టీలు చేస్తే మనకి గెలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది చూడాలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనతో పాటు ఉండి 9 ఏళ్ళు 10 ఏళ్ళు వీటి వచ్చారు. అంటే వాళ్ళు అనుకోవడం ఇన్కంబెన్సీ. ఎవడైతే 10 ఏళ్ళ జనాలకు విసుగొచ్చి ఉంటుంది. అందరూ కూడా ఆశలు పెట్టుకుని ఉంటారు. ఆశలు లేకపోతే మీరు ఎలక్షన్ మీరు నామినేషన్ ఎందుకు ఫైల్ చేస్తారు? అదే పాయింట్ వచ్చి కనీసం ఆ రోజుల్లో మంచి చెడుకి మధ్య యుద్ధం జరిగితే, అందుకే ప్రభుత్వం ఇప్పుడు జరిగే యుద్ధాలనే అవి ధర్మ యుద్ధాలు అనడానికిలే, స్వార్థంతో కొన్ని యుద్ధాలు. అంతకుముందు జరిగే యుద్ధాల్లో భగవంతుడి పక్షాన్ని ఉండాలా ధర్మం, భగవంతుడి పక్షానికి అధర్మం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి, అధర్మం వైపు. ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ కూడా అధర్మంతో జరిగే యుద్ధాలు. ఎందుకంటే ఎవరు కృష్ణుని పర్మిషన్ తీసుకుని ఎవరు యుద్ధం చేయట్లే. వాళ్ళు పోయి జాగ్రత్తగా సోల్ సెర్చింగ్ ఇంతమందిని చంపాల్సి వస్తుంది. అసలు విషయం వచ్చి ధర్మయుద్ధాల్లో గన్స్ ట్యాంకులు ఇవి వాడడానికి లేదు. దానివల్ల హోల్సేల్ అంటే మీరు ఇక్కడి నుంచి తుపాకీ పేలుస్తుంటే అమాయకులు కూడా చనిపోతారు. ఒకళ్ళనే టార్గెట్గా పెట్టుకుని అక్కడ 1-on-1 ఫైట్స్ ధర్మయుద్ధాలు. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, వాడు వచ్చి సివిలియన్స్ మీద బాంబులు వేసిపోతాడు. ఎందుకంటే మీకు నష్టాన్ని కలిగించడానికి. లేదా మీ ఇన్స్టలేషన్, మీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కంపెనీలు దాని మీద బాంబు వేస్తారు. మీ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేయడానికి. అది ధర్మయుద్ధం కాదు. ధర్మయుద్ధం అంటే ఇద్దరు శత్రువులు ఊరు బయటికి పోండి, ఇంకెవరికి హాని కలగకుండా, ప్రాపర్టీకి జనాలకి నష్టం కలగకుండా ఊరు బయటికి వెళ్ళి తెలుసుకోవడం. ఎవడు గెలిస్తే వాడు తిరిగి వచ్చి వాడిది ఊరంతా కూడా. ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్, ఇర్రిలీజియస్, సెల్ఫిష్. అర్జునుడు ఆయన గూఢాకేష్. అటు కృష్ణుడు అర్జునుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, అర్జునుడికి కృష్ణుడు అంటే దట్స్ కాల్డ్ స్పాంటేనియస్. మనకి దేవుడు అంటే ఇప్పుడు మీరు మన రోజంతా జపం చేస్తూ ఉంటాడు, ఎవడో వచ్చి మీకు వెనకాల కత్తితో పొడుస్తాడు మిమ్మల్ని, కృష్ణ మీరు భక్తులైతే వస్తారు, అంతా పోయింది. ఇన్నేళ్ళు చేసిన భక్తి అంతా పోయింది. ఎవడైనా మీద కత్తితో పోవడంగానే మనం అమ్మా నాయన గుర్తు, అది రాదు. కానీ ఎవరికైతే లోపల నుంచి భగవంతుడి నమ్మకం కుదురుతుందో అతనికి సడన్గా ఏమైనా జరిగే కృష్ణ అంటాడు. అర్జునుడు నిద్రపోతుంటే నారదుడికి డౌట్ వచ్చింది. మేము సన్యాసం పుచ్చుకొని దేశ దినమరిలాగా సుఖాలు సౌకర్యాలు పట్టించుకోకుండా నారాయణ ప్రచారం చేస్తుంటే వై కృష్ణ ఇస్ పార్షియల్ టు అర్జున్. అసలు తిరుగుతున్నది మేము భగవన్నామం ప్రచారం చేస్తాం. ఆయన పార్టీలో చేరి
మోడీ 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 పార్టీలో చేరి మాలాంటి వాళ్ళు అట్లంతా తిరగకపోవచ్చు. ఇన్ని విషయాలు గమనిస్తాం. మీరు జెండాలు భుజాన్ని వేసుకొని తిరగకపోవచ్చు. బట్ యూ అప్పీల్ టు గాడ్, భగవంతుడికి మీరు ప్రార్థన చేస్తారు. మీకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఈయన అయినట్లయితే కైండ్లీ గివ్ హిమ్. భగవంతుని అనుకూలంగా ఉంటే ఓట్లన్నీ అవే తారుమారైపోతాయి. ఎందుకంటే అందరినీ భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా ఇప్పుడు దాకా ఇది ఒక సరైన మందిరం, ఒక్క కంటెస్టెంట్ దేవుడి దగ్గరికి వచ్చి అంత ఎత్తులకి పై ఎత్తులు వేసుకొచ్చి వాడు 1000 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలతో కూడా బాటిల్ కూడా తాగిస్తాను ఎక్స్ట్రా. ఇట్లా ప్లాన్లు వేసుకుంటున్నారు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి రావడానికి కూడా అర్హత ఉండాలి. భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలంటే వాడు ఒక మంచి వ్యక్తి అయి ఉండాలి. నిజంగా జనాలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనలు ఉండాలి. ఆ ట్రాక్ రికార్డు ఉండాలి. సడన్గా ఎలక్షన్ నిలబడి ఎప్పుడు గొప్ప వ్యక్తి అయిపోయినట్టుగా శ్రీరంగ నీతులు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది నిజంగా స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ముందు వెనక చూసి, ఒక నిజాయితీ నాయకుడు ఏదైనా వచనం ఇచ్చేప్పుడు ముఖ్యంగా ప్రజలందరినీ ఉద్దేశం, మీరు నన్ను ఎన్నుకున్నట్లయితే నేను ఇది చేస్తాను. ఆయన ఈ హెచ్ డూ ఇట్ ఆర్ ఈ షుడ్ రిజైన్. చేయలేకపోతే మాట తప్పడానికి లేదు. ఎనివే దేవుడి దగ్గరికి వచ్చి అంతకు ముందు రోజులు అంతా కూడా ఇల్లు కట్టుకునే ముందు, పెళ్లి చేసుకునే ముందు, బర్త్డే అయినా జనాలంతా దేవుడి దగ్గరికి వెళ్ళి, మనలో అటువంటి నిర్మలమైనటువంటి మనస్సు లేదు కాబట్టి ఆర్భాటం కోసం నా బర్త్డే అట్లా చేసుకున్న జనాలు. ఒక ఆయన 5 స్టార్ హోటల్లో చేసుకున్నాడు బర్త్డే. పొరపాటు మమ్మల్ని కూడా పిలిచాడు. మమ్మల్ని కూడా పిలిచి ఆయన దక్షిణ ఎంత ఇచ్చాడు. ఆ హోటల్లో పార్టీకి ఆయన దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 5 స్టార్ హోటల్లో పార్టీ వాళ్ళకి వచ్చే ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, అపెటైజర్లు, అది ఇది దాని తర్వాత వస్తున్నాయి ఐటమ్స్ అని. తర్వాత ఎవరెవరిని పిలిచి ఏదో ఇస్కాన్ స్వామి వచ్చి కీర్తన చేస్తే అది నాకు ఆశ, అది కూడా మంచిదే. ఇస్కాన్ స్వాములు వచ్చి నా బర్త్డే సందర్భంగా కీర్తన చేస్తే మమ్మల్ని కూడా పిలిచాడు. కానీ మేము ఎక్కడికి పోతున్నాం, అక్కడ ఏర్పాట్లు ఎందుకు మాకు తెలియదు. ఓయమ్మ ఈయన ఇంత ఖర్చు పెడుతున్నాడు, మన స్వాములను పిలిచాడు, మనకు కూడా ఏ దక్షిణ కనీసం ఏ 11,000 కనీసం అంటే అంత పెద్ద ప్రోగ్రాం జరిగితే అంత ఖర్చు పెడుతున్నాడు. 25 ఐటెంలు మెను, ఐస్ క్రీమ్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, కుల్ఫీలు వస్తున్నాయి. ఎంత అలానే గొడ్లలాగా తింటున్నారు ఇంత అని కాస్ట్లీ ఐటమ్స్. అప్పుడు వాళ్ళకి తెలియాలి భగవంతులు భక్తులు ఇచ్చారంటే ఆయన హోదాకు తగ్గట్టుగా భక్తులను కూడా మనం గౌరవించాలి. మీరు ఎంత ఖర్చు పెట్టి ఆయన బర్త్డేకి జనానికి చూపించుకోవడానికి ఆ స్వాములు వచ్చి వాళ్ళతో కీర్తన చేయించుకొని వాళ్ళకి ఏదో భిక్ష వేసినట్టుగా 1000 పదాలు ఇచ్చి, I thought maybe he doesn't know, at least not everybody who is celebrating birthday party is inviting devotees. This is the other side of it. But he has a little some culture. భక్తులు వచ్చి కీర్తన చేస్తే నాకు మంచిది. సో దట్ ఈస్ ఎ గుడ్ స్టార్ట్. తర్వాత మనకు సరే లెట్ us ఇన్ ది కోర్స్ ఆఫ్ టైమ్ కల్టివేట్ హిమ్. ఆయనకి ఆ రకమైన తెలివితేటలు వచ్చినప్పుడు నేను డబ్బులు ఎక్కడ వేస్ట్ చేస్తున్నా, ఎక్కడ ఖర్చు పెడితే నాకు లాభం కలుగుతుంది. అంతేకాదు జనాలంతా తినేసి ఈర్ష్యపడి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైనా పెద్ద పార్టీ చేస్తే జనాలు బాగా ఖర్చు పెడతారు, లోపల వాళ్ళు ఈర్ష్యగా ఉంటారు, బయటికి మాత్రం వాళ్ళు
ఇక్కడ అర్జునుడు ఆయన సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన నారాయణ సేనని సెలెక్ట్ చేసుకోవాలా, 2 అక్షౌహిణులు అంటే లక్షల సంఖ్యలో బలగం వాళ్ళు, పదాతి సేన కావచ్చు, గుర్రాల మీద సవారీ చేసే సైనికులు కావచ్చు, ఏనుగుల మీద సవారీ చేసే సైనికులు కావచ్చు. వాళ్ళలో ఎంతమంది అతిరథులు, మహారథులు, జనరల్స్, కెప్టెన్స్ అంతా. తర్వాత కృష్ణుడు ఒక పక్షాన, ఆ యాదవుల యొక్క సేన అంతా కూడా ఒక పక్షాన, ప్లస్ కృష్ణుడు ఇంకో మెలుకు కూడా పెట్టాడు. నేను యుద్ధం చేయను, ఎందుకంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళే, కౌరవులు పాండవులు నాకు బంధువులే అవుతారు, కాబట్టి నేను యుద్ధం చేయను అంటే దుర్యోధనుడిని కన్ఫ్యూజన్లో పడేయడం కోసం. ఏమాత్రమైనా శ్రద్ధ ఉన్నా కూడా యుద్ధం చేయాలంటే వీడిని పెట్టుకుని లాభమైంది, నాకు మేపడం తప్పితే నాకే లాభం. అందుకని కృష్ణుడు అట్లా పెట్టాడు కండిషన్. నేను ఒక్కడిని ఓ పక్క ఉంటా, నా సేన అంతా కూడా 2 అక్షౌహిణులు వాళ్ళంతా ఓ పక్క ఉంటాడు. తర్వాత కృష్ణుడు ఇంకో మెలుగు పెట్టాడు. అర్జునుడు చిన్నవాడు కాబట్టి దుర్యోధనుడి కంటే అర్జునుడు అడగాల ముందర, అంతేగాని అర్జునుడు మొదట వచ్చాడు కదా, కృష్ణుడు మొదట చూశాడు అర్జునుడిని, అటు చెప్పి మాట్లాడి అంటే టెన్షన్లో పెట్టేశాడు దుర్యోధనుడిని. ఏమో అర్జునుడు అడిగితే ఇంకా అర్జునుడు సేనని అడిగంటే నా గతి ఏంది. అర్జునుడు అక్కడ క్యాలిక్యులేషన్స్ తడుగుకోవడం లేకుండా వెంటనే ఆగిన వెంటనే మీరు నాతో ఉంటే చాలు, కృష్ణ మీరు నా పక్షంలో ఉంటుంది. అప్పుడు ఈయన ఎంతో కుదిపడి ఈయనకి లాటరీ తగిలినట్టుగా వీడు తలతెక్కలాడలాగా ఉన్నాడు, అర్జునుడు తలతెక్కలాడలాగా ఉన్నాడు. మొదట అవకాశం వచ్చినా కూడా వాడు సేనని కోరుకోలేదు, అంటే విజయం నా వైపు ఉంది, అందుకే వాడు తలకాయ పని చేయలేదు అని చెప్పి దుర్యోధనుడు బస్ పైకి నాటకాలు ఆడటం ప్రారంభించాడు. ఇంకేముంది, ఆయన కృష్ణుని తీసేసుకున్నాడు, అంటే కృష్ణుని మీద ప్రేమ కూడా వలకపోయాడు, కృష్ణుని తీసేసుకున్నాడు. ఇంకా నాకు మిగిలింది ఇదే, నాకు మిగిలింది. లోపల సంతోషంగా ఉన్నాడు దుర్యోధనుడు, బయటకు మాత్రం కృష్ణుడిని అర్జునుడు తీసేసుకున్నాడు. ఇంకా నాకు మిగిలింది పాండవ దాంతో కౌరవ యాదవ సేన, దాంతోనే సరిపుచ్చుకుంటా అని చెప్పి డైలాగ్, ఆర్టిఫిషియల్ డైలాగ్. కాబట్టి ఇక్కడ శ్రద్ధ వల్ల అర్జునుడు కృష్ణుడిని ఎన్నుకున్నాడు. కృష్ణుడు కూడా అర్జునుడికి ఉండే శ్రద్ధను చూస్తే భగవద్గీతని అర్జునుడికి ఇచ్చాడు ఆయన. అంటే భగవద్గీత మనం చేతిలోకి ఎత్తుకుంటే తెలివితేటలను పక్కన పెట్టండి, మీ చదువులను పక్కన పెట్టండి, మీ సంస్కృత పరిజ్ఞానాన్ని పక్కన పెట్టండి. భగవద్గీత చేతిలో తీసుకుంటే ఇది భగవంతుడు చెప్పిన గ్రంథం, మన బుర్రకాయకి దానంతది ఎక్కేటువంటి విషయం కాదు ఇది. అంతే కదా, భగవంతుడు మాట్లాడతాడు. మనకుండేదంతా కూడా మిడిమిడి జ్ఞానం, మనకుండేది బయాసుడు, రజోగుణం ప్రభావంలో, తమోగుణం ప్రభావంలో. అందుకని ఎప్పుడైనా భగవద్గీత విని నేర్చుకోవాలి. అందరిలో భగవద్గీత ఉంది, అందరూ ఓని భక్తులు అయిపోతున్నారా ఏంది? భక్తులు అయితే దేశం ఎట్లా ఉండదు. భగవద్గీత లేని ఇళ్ళు తక్కువగా ఉంటాయి. అందరూ ఏదో ఒక గోరఖ్పూర్ భగవద్గీత కేవలం మీకు 5 రూపాయల్లో వస్తుంది. చలో భగవద్గీత 5 రూపాయలు. ఇస్కాన్ వాడు భగవద్గీత 300 రూపాయలు. ఇది బడ్జెట్ చూసుకోవాలి. అర్జునుడికి శ్రద్ధ ఉండడం వల్ల కృష్ణుడు అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే శ్రద్ధ లేకుండా చదివిన వాళ్ళంతా కూడా రకరకాల ఎడర్థాలు పెడర్థాలు, వాళ్ళ వ్యాఖ్యానాలు, వాళ్ళ సొంత ఆలోచనలు భగవద్గీత రుద్దుతూ ఉంటారు. భగవద్గీత తీసుకున్నప్పుడు మన ప్రయత్నం ఎట్లా ఉండాలా, ఇది భగవంతుడు రాసినటువంటి గ్రంథం, నేను దీన్ని ఉన్నట్టుగా పట్టుకోవాలి.
అప్పుడు నా జీవిత సమస్యలకి సమాధానం దొరుకుతుంది. అంటే భగవద్గీతలో జీవిత సమస్యలకు సమాధానం ఉంది, కానీ మనం ఉన్నది తీసుకోకుండా మనం సొంత ఆలోచనతో అదంటే ఇదంటే అట్లా తీసుకుంటే లాభం లేదు. చాలామంది భగవద్గీతలో భగవంతుడు యోగా చేయమన్నాడు, భగవద్గీతలో ఆయన తపస్సు చేయమన్నాడు, భగవద్గీతలో భగవంతుడు జ్ఞానాన్ని పొందమన్నాడు, భగవంతుడి గీతలో కర్మల్ని పాటించమన్నాడు. ఏమన్నాడు? కాబట్టి మీరు మీ స్వభావాన్ని బట్టి అది ఎత్తుకుంటారు. భగవంతుడు అట్లనేది. కానీ భగవంతుడు ఎప్పటికప్పుడు ఒక్కొక్క అధ్యాయం అయిపోతుంటే ఆయన తెలుస్తూ ఉంటాడు. అది మీ దృష్టికి రాదు, ఎందుకంటే మీ స్వభావాన్ని బట్టి ఈ కర్మయోగం నాకు నచ్చింది, జ్ఞానయోగం నాకు నచ్చింది. కానీ భగవంతుడు ఏం చదువుతున్నాడు గమనించడం. ఆయన అన్నాడు, ఉదాహరణకి కర్మలు తీసుకోండి. భగవద్గీతలో భగవంతుడు యత్ కరోసి యదస్నాసి యజ్జుస్సోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కృష్యం మదర్పణం. కర్మ అన్నాడు, కానీ అసలు విషయం ఏం చెప్తున్నాడు, నీ ఏది చేసినా నా కోసం చేయమంటున్నాడు. అయిపోయింది. యత్ కరోసి యదస్నాసి యజ్జుస్సోసి దదాసి యత్. దానం ఇచ్చినా, నువ్వు తపస్సు చేసినా, నువ్వు పని చేసినా అదంతా కూడా నువ్వు నా కోసం చేయమన్నాడు. ఎవరిని అటు చేస్తాను అందరూ చెప్పుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులంతా. కృష్ణుడు వాళ్ళ శ్లోకం ఏందో తెలుసా? ఫేవరెట్ శ్లోకం. ఇప్పుడు మీరు హిందువులందరినీ మోసం చేయడానికి కర్మణ్ణే వాళ్ళందరూ చెప్పేది రాజకీయ నాయకులు. కృష్ణుడు నీ కర్మను నువ్వు చేయమంటాడు, ఫలితాన్ని నువ్వు పట్టించుకోబోతాను. వాళ్ళు అట్లా అని చెప్పి వాళ్ళు ఆ శ్లోకాన్ని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి కర్మను పట్టించుకోకుండా పని చేయమన్నాడు, కానీ ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా కర్మ చేయమన్నాడు. కానీ ఫలితం వచ్చిందంటే ఎవరికి ఇవ్వాలి? మరి అప్పుడు భగవంతుడికి ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తారా ఏంటి? వాళ్ళు కర్మలు ఫెయిల్ అయితే కృష్ణుడు నాకు అనుకూలంగా లేడంటారు. కర్మలు సక్సెస్ అయితే కృష్ణుడికి క్రెడిట్, కృష్ణుడి దయ వల్ల నేను గెలిచా అని చెప్పడు. వాడు ఓడిపోతే భగవంతుడు ఈసారి నాకు ఇవ్వలేదా ఏం చేయమంటా అంటాడు. దేవుడి మీద బారేస్తాడు తీసుకెళ్ళి. వాడు గెలిచాడంటే నేను ఎన్ని మంచి పనులు చేశాను, అందుకనే జనాలను ఎన్నుకున్నాడు అట్లా మాట్లాడతారు. సరే అంటే దాన్ని ఏమంటారు? డెవిల్ కోటింగ్ ది స్క్రిప్చర్. భగవద్గీతను వాడుకుంటారు వాళ్ళు. కానీ అర్జునుడు భగవద్గీతను వాడుకునేవాడు కాదు. అర్జునుడికి భగవంతుడు చెప్పిన దాని మీద 121% ఫెయిత్. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, అటుపక్షంలో ఎంతమంది ఉన్నారు, ఏమవుతుంది, నో క్యాలిక్యులేషన్స్. భగవంతుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను ఇంకా సందేహించవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ మనం చదువుతుంది, టైం అయిపోయింది. శ్రద్ధ ఇది చదివి ఆపు చేస్తాం. శ్రద్ధ అంటే నిర్వచనం. కాబట్టి మనం ఎవరైనా కూడా శ్రద్ధ అనే శబ్దాన్ని వాడుతున్నాం అంటే ఆర్ యూ ప్రిపేర్డ్ టు ఎగ్జిక్యూట్. ఎక్కడైతే మీకు శ్రద్ధ ఉందో ఆ విధంగా మీరు పని చేయడానికి తయారుగా ఉన్నారా? ఇప్పుడు గురువు అంటే శ్రద్ధ, అదే గురువు అంటే శ్రద్ధ లేకపోతే గురువు నుంచి ఏం నేర్చుకోలేవు. ఆయన చెబుతూనే ఉంటాడు, ఇట్లా ఇది చెప్పే చెబుతూ ఉంటాడు. మన తెలివితేటలు ఉపయోగించి నాకు ఏది వాట్ ఇస్ ది పాయింట్? గురువుని పెట్టుకుని నువ్వు ఇట్లా ఆలోచిస్తుంటే యూ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్. నాట్ పాసిబుల్. కాబట్టి శ్రద్ధ అనే శబ్దానికి కృష్ణునికి దివ్యమగు ప్రేమయుత సేవను చేయడం ద్వారా మనిషి సహజంగానే సమస్తమగు ఇతర కర్మలను చేసిన వాడగును. భక్తియుత సేవకు అనుకూలమగు ఈ దృఢమగు విశ్వాసమే శ్రద్ధ. మీకు ఏదో గుండెపోటు వస్తుంది, గుండెపోటు రాగా మీకు డాక్టర్లు గుర్తొస్తారు. మీకు నిజంగా దేవుడు అంటే నమ్మకం ఉంటే మొట్టమొదటి దేవుడు గుర్తొస్తాడు. దేవుడా నువ్వు ఇంకో 4 ఏళ్ళు నన్ను బతికించాలంటే ఆ డాక్టర్ గారి ముందు పనిచేస్తుంది. మీరు మందు తినే ముందు హరే కృష్ణతో దాన్ని పొటెంటైజ్ చేసి, భక్తుడు ఎప్పుడు మెడిసిన్ తీసుకున్నాడు
డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, నేను బతకడం కృష్ణుడు రాసిపెట్టుంటే ఈ డాక్టర్ మందు నాకు పనిచేస్తుంది. ఆ విధంగా భక్తులు అంటే ఆయనకి డాక్టర్ మీద నమ్మకం కాదు, మందు మీద నమ్మకం కాదు. దేవుడు నాకు ఇంకో 4 ఏళ్ళు రాసి పెట్టాడా లేదా, రాసి పెడితే ఎన్ని పని చేస్తాయి. దేవుడు రాసి పెట్టలేకపోతే ఎంత పెద్ద డాక్టర్ని తీసుకొచ్చినా కూడా అయ్యేదేం లేదు. దాన్ని అక్కడ అంటున్నాడు, భక్తియుత సేవకు అంటే మనం ఎప్పుడైనా పని చేసే ముందు పూర్తి నమ్మకంతో దేవుడి దగ్గరికి వెళ్ళి, మేమంతా కూడా అట్లా మేము టెన్షన్లు పెట్టుకోం. దేవుడి దగ్గర, స్వామి ఈ పని చేయాలనుకుంటున్నాము, మీరు కావాలంటే ఈ పని చేయనండి, మీరు వద్దంటే మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ మేము నిరాశకు లోనయ్యేది లేదు. అంటే శ్రద్ధ ఉంది, మీరు కావాలంటే ఈ పని మాత్రం అవుతుంది, కాకపోతే మీరు కాకపోతే మేము ఎందుకు కావాలనుకోవాలి ఆ పని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. గ్రంథరాశి భాగవతం కి, శ్రీల ప్రభుపాదకి.